తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్मध्ये విషీదంతమిదం వచః. పదార్థం చూద్దాం రండి. తం అతనిని అర్జునుని ఉవాచ పలికెను. హృషీకేశః ఇంద్రియాలను నియంత్రించేవాడు శ్రీకృష్ణుడు. ప్రహసన్నివ స్వల్పంగా చిరునవ్వు నవ్వినట్లుగా భారత ఓ భారత వంశస్థుడ ధృతరాష్ట్ర సేనయో ఉభయో మధ్యే రెండు సేనల మధ్యలో విషీదంతం విషాదంతో మునిగిపోయిన అర్జునుణ్ణి ఇదం వచః ఈ మాటలు పలికెను. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. సంజయుడు ధృతరాష్ట్రునికి చెబుతున్నాడు. రెండు సేనల మధ్యలో విషాదంతో కూర్చున్న అర్జునుణ్ణి చూసి శ్రీకృష్ణుడు స్వల్పంగా తిరునవ్వు నవ్వుతూ ఉపదేశాన్ని ఆరంభించాడు. ఇప్పుడు సందర్భం చూద్దాం రండి. 2వ అధ్యాయం 7వ శ్లోకం నుండి 9వ శ్లోకం వరకు అర్జునుడు తన నిరాశను పూర్తిగా వెల్లడించాడు. చివరిగా నేను యుద్ధం చేయను అని చెప్పి నిశ్శబ్దంగా కూర్చున్నాడు. ఇక 10వ శ్లోకం శ్రీకృష్ణుడు చిరునవ్వుతో అర్జునుడికి గంభీరమైన ఆధ్యాత్మిక ఉపదేశాన్ని ఆరంభించబోతున్నాడని సంజయుడు ధృతరాష్ట్రునికి వివరిస్తున్నాడు. భగవద్గీత మరింత మందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి. లైక్ చేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.